బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరుబాట పట్టింది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారామె. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించింది. పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించారు. ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరుబాట పట్టింది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించింది. పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రైట్రేనా ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలను పెంచుతూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ బస్ పాస్ ధరలు పెంచడంతో సామాన్యుల మీద, విద్యార్థుల మీద, దాంతోపాటుగాని వేతన జీవులు, ఉద్యోగులపైన పెనుభారం మోపినట్లవుతుంది అనేది అందుకు నిరసన తెలుపుతూ కూడా ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బస్ భవన్కు చేరుకున్నారు. నిరసన తెలిపేటటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయగా ఆమె బస్ భవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మెరుపు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. బస్ భవన్ వైపు మూకుమ్మడిగా ఏకకాలంలో అటు తెలంగాణ జాగృతి శ్రేణులు మెరుపు దాడి చేశారు. అటు బస్ భవన్కు చేరుకొని అటు బార్ గేట్లను కూడా తొలగించేటటువంటి ప్రయత్నం చేశారు. బస్ భవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపే క్రమంలో కూడా ఎమ్మెల్సీ కవితను అడ్డుకునేటటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. ఎమ్మెల్సీ కవిత బస్ భవన్ ముట్టడికి బస్ భవన్ ముందు నిరసన తెలిపేందుకు వస్తున్నారని ముందస్తు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు బస్ భవన్ కు ఇరువైపులా కూడా మనం గమనించుకోవచ్చు పెద్ద ఎత్తున భారీ గేట్లను ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పోలీసులు కూడా మోహరించి భారీ బందోబస్తు భద్రత ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి ఉంది. బస్ భవన్ వద్ద ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి బస్ భవన్ వద్ద ఇరువైపులా కూడా బస్ భవన్ ప్రధాన ద్వారం ఇరువైపులా కూడా భారీగా బారిగేట్లను ఏర్పాటు చేసి వందల సంఖ్యలో పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసి ఈ యొక్క నిరసనను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ యొక్క నిరసనను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయగా పూర్తి స్థాయిలో కూడా అటు తెలంగాణ జాగృతి శ్రేణులకు మరోవైపు పోలీసులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే బస్ భవన్ ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేయగా పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయగా ఆమె ఇక్కడే బైఠాయించి ఆమె నిరసన తెలిపారు. వెంటనే పెంచిన బస్ ఛార్జీల ధరలను తగ్గించాలి, ఇవి సామాన్య పేద మధ్యతరగతి ప్రజల మీద అదనపు భారం మోపినట్లు అవుతుంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో అనేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఇది మరింత పెనుభారంగా మారుతుంది, గుదిబండగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం తగదు అనేటటువంటి కోణంలో కూడా ఆమె నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ యొక్క బస్ పాసుల ధరలు పెంపు అనేది కూడా వేతన జీవులకు మరింత భారంగా అవుతుంది అనేది కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ కూడా వాటిని వెంటనే పునరుద్ధరించాలి. బస్ పాసుల పెంపు ధరల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే కూడా ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. బస్ పాసుల పెంపుకు పునరాలోచన చేయాలి. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రతరమైనటువంటి పోరాటం చేస్తామనేది కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ బస్ భవన్ వద్ద బైఠాయించినటువంటి ఎమ్మెల్సీ కవితతో పాటు తెలంగాణ జాగృతి శ్రేణులను కూడా పెద్ద ఎత్తున పోలీసులు వెనువెంటనే కూడా అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో అటు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మరింత పెద్ద ఎత్తున ఉధృతంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెరిగిన బస్ పాస్ ధరలకు వ్యతిరేకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ కూడా హెచ్చరిస్తూ నిరసన తెలిపిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి ఆమెని పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే ఈ యొక్క పెంచిన బస్ పాస్ ధరలే కాకుండా మహిళలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో ఉచిత
బస్సు ప్రయాణం కల్పించినప్పటికీ కూడా బస్సుల సంఖ్య పెంచకపోవడం కూడా మరో ఇబ్బందిగా తలెత్తుతా ఉంది. ఇప్పుడు పెంచిన భారంతో అదే మధ్యతరగతి జీవులపైన మరింత భారం పడతా ఉంది అనేటటువంటి డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా బస్ పాస్ ధరల నియంత్రణ చేయాలి, పూర్తిగా గతంలో ఉన్నటువంటి బస్ పాస్ ధరలని కంటిన్యూ చేయాలి, విద్యార్థులపైన కూడా 20% పెంపు చేయడం ఇది పూర్తి స్థాయిలో కూడా అటు విద్యార్థులను చదువులకు దూరం చేసేటటువంటి పనిగా భావించాల్సి ఉంటుంది అనేది కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కీలకమైనటువంటి మరో అంశం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాస్తారం చేస్తూ ఉంది, కాలయాపన చేస్తూ ఉంది. అందుకోసం కూడా తెలంగాణ జాగృతి కృషి చేస్తుంది, పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈ యొక్క అంశానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు కూడా తెలంగాణ జాగృతి అండగా ఉంటుంది అనేటటువంటి భరోసా ఇవ్వడంతో పాటుగానే అటు రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి బస్ పాస్ల ధరలు అమాంతంగా ఒక్కో బస్ పాస్ పైన 250 నుంచి 300 వరకు కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా బస్ పాస్ల ధరల పెంపుకు సంబంధించి ఈ యొక్క గతంలో ఉన్నటువంటి ధరలనే పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయాలి, పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలనేటటువంటి డిమాండ్ చేసి కవితను ఇక్కడి నుంచి తరలించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేనా కరెక్ట్ కాదు, వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్.